శివుడికి మూడో నేత్రం ఎలా వచ్చింది? ఒకానొక రోజు పరమశివుడు గాఢ ధ్యానంలో ఉండగా పార్వతీదేవి సరదాగా వెనక నుంచి వెళ్ళి ఆయన రెండు కళ్ళను మూసింది. కానీ ఆ రెండు కళ్ళు సూర్యచంద్రులను సూచించేవి. అవే మూయడంతో ముల్లోకమంతా చీకటిలో మునిగిపోయింది. దేవతలు మానవులంతా భయోందోళనకు గురయ్యారు. అప్పుడు శివుడు తనలోని శక్తిని అంతా కేంద్రీకరించి నుదుటి మధ్యలో అగ్నిజ్వాల లాంటి మూడో కన్ను తెరిచాడు. ఆ కన్ను వెలుగుతో మళ్ళీ విశ్వం ప్రకాశించింది. కానీ ఆ అగ్ని వేడి వల్ల పార్వతీదేవి చేతుల నుంచి చెమటలు చుక్కలు జారగా వాటి నుంచే అంధకాసురుడు జన్మించాడు. ఇదే మొదటి కథ. ఇక మరో పురాణం ఇలా చెబుతుంది. ఆది పరాశక్తి త్రిమూర్తులను సృష్టించి వారిలో ఎవరో ఒకరు తనను వివాహం చేసుకోవాలని అంటుంది. వారంతా నిరాకరించగా ఆగ్రహంతో ఆమె తన మూడో కన్ను తెరిచి వారిని భస్మం చేస్తానంటుంది. అప్పుడు శివుడు ఆ మూడో కన్ను నాకిస్తే నేను నిన్ను వివాహం చేసుకుంటాను అని చెప్తాడు. ఆమె అంగీకరిస్తుంది. శివుడు ఆ మూడో కన్ను పొందగానే అదే శక్తితో పరాశక్తిని దహించి ఆమె భస్మాన్ని 3 భాగాలుగా విభజించి పార్వతి, లక్ష్మి, సరస్వతులను సృష్టిస్తాడు. ఇలా శివుడి మూడో నేత్రం కేవలం అగ్నికన్ను కాదు, అది జ్ఞాననేత్రం, సృష్టి స్థితిలయలకు మూలం. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. కామెంట్స్లో ఓం నమః శివాయ అని పెట్టండి.